హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. ద బర్త్డే బాయ్ ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్. నేనైతే ఈ మూవీకి కొంచెం థ్రిల్ అయ్యా. అలాగే బర్త్డే ట్రీట్ కొంచెం వైల్డ్ గా ఉంది అని ఫీల్ అయ్యా. మూవీ ప్లాట్ కి వస్తే 5 ఫ్రెండ్స్ USA లో చదువుకుంటారు. వాళ్ళల్లో ఒకరి బర్త్డే పార్టీని వైల్డ్ గా అండ్ డిఫరెంట్ గా ప్లాన్ చేస్తారు. సడన్ గా ఆ బర్త్డే బాయ్ చనిపోతాడు. దాని తర్వాత మిగిలిన 4 కన్ఫ్యూషన్ లోకి వెళ్ళిపోతారు. ఇక్కడే కొన్ని ట్విస్ట్ రివాల్వ్ అవుతూ ఉంటాయి. అసలు ఆ పార్టీ టైంలో ఏం జరిగింది, బర్త్డే బాయ్ డెత్ వెనుక ఉన్న మిస్టరీ ఏంటో తెలుసుకోవాలి అంటే మూవీ చూడాలి. మూవీ చూస్తున్నప్పుడు నాకు స్టార్టింగ్ పెద్దగా ఏమనిపించలే, కానీ మెయిన్ ప్లాట్ కి వచ్చేసరికి నేను కూడా సడన్ గా థ్రిల్ ఫీల్ అయ్యా. అలా ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి పర్లేదు, బానే ఉందిలే అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ మొత్తం కొంచెం స్లోగా స్టోరీ నడుస్తుంది అండ్ కొన్ని సీన్స్ చాలా రిఫ్రెషింగ్ గా ఉన్నాయి. డైరెక్టర్ గారు ఒక చిన్న ప్లాట్ తో పెద్ద సస్పెన్స్ చూపించి ఆడియన్స్ ని థ్రిల్ చేయడానికి ట్రై చేశారు అండ్ హీ డిడ్ హిస్ జాబ్ వెల్. కాకపోతే స్క్రీన్ ప్లే ఇంకొంచెం బాగున్నాయి. యాక్టర్స్ అందరూ బానే పర్ఫామ్ చేశారు. మ్యూజిక్ కూడా బానే ఉంది. సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. కాకపోతే మూవీలో కొన్ని విజువల్స్ బిలో పార్ట్ ఉన్నాయి. మెయిన్లీ నైట్ మోడ్ సీన్స్ ఇంకొంచెం బాగా చూపించి ఉంటే బాగున్నాయి. అండ్ ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ మాత్రం చాలా ఎంగేజింగ్ అండ్ థ్రిల్లింగ్ గా ఉన్నాయి. మెయిన్ గా పార్టీ టైమ్ లో జరిగే సీన్ హైలైట్. సో ఫైనల్లీ ఈ మూవీ యూత్ కి కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ మూవీ ఓవరాల్ డీసెంట్ గా ఉంది. స్క్రీన్ ప్లే ఇంకొంచెం ఎంగేజింగ్ ఉంటే సరిపోయేది. మీరు కూడా సరదాగా థ్రిల్ ఫీల్ అవ్వాలి అనుకుంటే ఈ మూవీ చూసేయండి.